అమ్మా ఫైనల్గా ఒక బకెట్ నీళ్ళు అయితే తీసేసాము. సో మనకి అప్పట్లో ఏమంటారు ట్యాప్స్ అవన్నీ కూడా మనకి కనెక్షన్స్ లేకుండే, అంత టెక్నాలజీ కూడా డెవలప్మెంట్ లేకుండే కదా. సో పాతకాలపులో అందరు కూడా ఈ ఊట బావులని యూజ్ చేసేవాళ్ళు. వాళ్ళు నీళ్ళు తోడడానికి ఒక బకెట్ నీళ్ళు తోడడానికే చెమటలు పట్టిన అప్పట్లో అన్నని బకెట్లు వాళ్ళు ఎలా తోడేటోళ్ళం మరిగా దేవుడికే తెలియాలి. ఇంకా మనం ఇప్పుడైతే గ్రామంలోకి వెళ్ళిపోయి మన ప్రజలందరూ పాపం మన కోసం వెయిట్ చేస్తున్నారు. వెళ్ళి వాళ్ళతో పాటు కొన్ని యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ ఆడుకుంటూ పాడుకుంటూ అలా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. పదండి వెళ్ళిపోదాం. సో ప్రతిసారి విలేజ్కి వెళ్ళినప్పుడు ఒకసారి ట్రాక్టర్ ఎక్కినా, ఒకసారి తాత బండి ఎక్కినా, ఇగో ఇవాళ ఎడ్ల బండి ఎక్కినాను. రాను రాను ఇంకేమేమి ఎక్కుతాను నాకు తెలీదు. ప్రస్తుతం అయితే ఎడ్ల బండి ఎక్కాను. అన్న పోనీ అన్న జరా. నేనైతే మంచిగా విలేజ్ షోస్కి వస్తే ఇగో నేను ఈ విధంగా ఎంజాయ్ చేస్తా. అంటే జస్ట్ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమే కాదు, నేను కూడా ఎంటర్టైన్ అవుతాను అనమాట. సో నేను ఎంటర్టైన్ అయితేనేగా మీరు కూడా ఎంటర్టైన్ అయ్యేది, అంతేనా? ఓకే, బాగుంది కదా. ఎప్పుడు బండ్లు కార్లు ఎక్కి బోర్ కొట్టేసింది. ఎడ్ల బండి అయితే చాలా బాగుంది. అన్న ఆపన్న, వచ్చేసినాము ఊర్లోకి. ఇక పాపం జనాలు అందరు వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అన్న. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. సిటీలో బండ్లు కార్లు ఎక్కి బోర్ కొట్టేసింది ఫైనల్గా. ఏమన్నా ప్రజలతో ఇంకెందుకు ఆలస్యం, మన గేమ్స్ అని స్టార్ట్ చేద్దామా? పదండి వచ్చేసేయండి నా ఇంట్లో. రైట్, గేమ్ సెటప్కి అయితే వచ్చేసినాం మనమంతా. ఇక ఫస్ట్ మీ అందరి పేర్లు అయితే నేను అడిగేస్తా. కాక మీ పేరు? సురేష్. సంతోష్ గారు. వాయిస్ ఇంకోసారి. సంతోష్. పవన్. గోపాల్ గారు. మీ పేరు? సంతోష్. ఇద్దరు సంతోష్లు ఉన్నారు. రమేష్. శ్రీనివాస్. బండయ్య. రైట్, అయితే గేమ్ వచ్చేసి ఏంటంటే ఈ రింగ్స్లో నిల్చోవాలి. ఇద్దరు రింగ్స్లో నిల్చోండి. తలా అందరికి బాల్స్ ఉన్నాయి, సగం సగం. మొత్తం 30 బాల్స్ ఉన్నాయి. 30 బాల్స్ ఆ టబ్స్లో ఎవరైతే ఎక్కువ బాల్స్ ఫిల్ చేస్తారో వాళ్ళు విన్నర్స్. ఓకేనా? లైక్ టీం నేను డివైడ్ చేస్తాను. రైట్, అటు 4 ఇటు 4 ఉన్నారు కాబట్టి ఫస్ట్ మీరు ఇద్దరు ఆడతారు. ఓకేనా? లైక్ ఎవరు ఎక్కువ బాల్స్ వేస్తారో అట్లా ఆ రౌండ్స్ బేస్ పైన విన్నర్స్ అనేది అనౌన్స్మెంట్ చేద్దాం. ఓకే, లెట్ స్టార్ట్ అవర్ గేమ్. అయితే మీకు గేమ్ స్టార్ట్ చేసే ముందు మీకు ఏ హీరో అంటే ఇష్టం? నాకు చిరంజీవి. చిరంజీవి? అరే, చిరంజీవికి గిన్నిస్ బుక్ రికార్డ్ వచ్చింది. దాంట్లో మొత్తం 2000 పైన సాంగ్స్ ఉన్నాయి. దాంట్లో ఫేవరెట్ సాంగ్ ఏది మీది? ఫేవరెట్ సాంగ్ చిన్నప్పుడు కలిసి చిరంజీవి గారు మగధీరలా ఉండదు చూడు, ఆ సాంగ్స్ ఎంత ఉన్నది కదా. ఏది? మగధీర పాటల సాంగ్స్. బంగారు. మర్చిపోతే ఎట్లా అండి మీరు? అన్న మీ పేరు? నా పేరు సురేష్. మీకు ఏ హీరో అంటే ఇష్టం? నాకు చిరంజీవి ఇష్టం. చిరంజీవి గారు. అయితే ఇక్కడ ఇద్దరు చిరంజీవి ఫ్యాన్లు ఉన్నారు కాబట్టి నేను పాట పెడతా, ఖచ్చితంగా ఇక్కడ డాన్స్ చేయాలి. ఒక్క స్టెప్ అయినా చిరంజీవిది. ఆట ఆడాలంటే డాన్స్ చేయం, డాన్స్ చేయాలంటే ఆట ఆడాలి. సరే, చిరంజీవి డాన్స్ చేయండి, అది బాగుంటుంది. ఆట మీరు ఎట్లయినా ఆడతారు. సరే, ఫస్ట్ గేమ్ అయితే వచ్చేద్దాం. గేమ్ ఏంటంటే ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారు కదా, ఇద్దరు ఉన్నప్పుడు ఏంటంటే ఈ బాల్స్ తీసుకొని ఒక్కటి తర్వాత ఒకటి వేయాలి. ఎన్ని వేస్తే అన్ని. ఇందాక చెప్పాను కదా, సేమ్ 1 by 1. ఓకే, రెడీయా? యా. 3, 2, 1 స్టార్ట్. లేదు ఇంకా. వా, ఒకటే జీరో. వావ్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 స్టాప్. ఓకే, మీరు ఎన్ని వేసిరు అనుకుంటున్నారు? 4 అంతే. మీరు 6 వేసిరా? అయితే లెక్క పెడదాం ఎవరు ఎన్ని పడ్డాయి ఒకసారి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. వావ్, 8 వేసారు.
6 అన్నారు కానీ 2 ఎక్కువ వేశారు. 1 2 3 4 5 5 వేశారు అన్నగారు. 5 అంటే బాగానే వేశారు. కంగ్రాచులేషన్స్ అన్న, మీకు కూడా కంగ్రాచులేషన్స్. మీరు 8 ఇక్కడ 5. మళ్ళీ ఇంకా చాలామంది ఉన్నారు, ఒకసారి చూద్దాం. ఎవరైనా మీ టైకి స్కోర్ చేస్తే మళ్ళీ వాళ్ళతోటి టైం మ్యాచ్ ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఎవరో చూద్దాం. రమేష్ గారు సంతోష్ గారు ఇద్దరు ఉన్నారు, వాళ్ళతో ఆడిపిద్దాం. మీకు ఏ హీరో అంటే ఇష్టం? నారాయణ. బాగుంది. ఆయన తరఫున ఒక డైలాగ్. ఏ క్లాస్ అంతేనా, ఇంకా లేదా? వన్స్ మోర్ ఇంకోసారి అన్న. మీకు ఇష్టం కదా, నాకు నేనే ఇష్టం. బా, ఇది క్రేజీ అంటే. 3 2 1 స్టార్ట్. 1 by 1 ఒకటి తర్వాత ఒకటి. Ten, 9, 8. 7 6 5 4 3 2 1 టైమ్ అప్. టైం గ్యాప్ లో ఓడిపోయింది అది మీకైతే బాల్. ఇప్పుడు ఈ అన్నది లెక్క పెడతాం ఒకసారి. ఇందాక అట్ట అయింది కాబట్టి. అన్న ఎన్ని వేస్తుండ అనుకుంటున్నారు మీరు? 1 2 3 4 5 6 7 బాగానే వచ్చాయి 7 balls. అన్న మీది ఎన్ని అనుకుంటారు? రెడీ 1 2 3 4 5 ఒక్క బాల్ తేడా. కంగ్రాచులేషన్స్ అన్న, కంగ్రాచులేషన్స్. చూద్దాం ఇంకెవరైనా టై చేస్తారా మరి మీ స్కోర్స్ని. అన్న మీ పేరు? శ్రీనివాస్ గారు. ఏ హీరో అంటే ఇష్టం మీకు? అందరూ ఇష్టమే. సినిమాలు చూస్తారు కదా ఎక్కువ? అందరూ చూస్తాం. అందరు చూస్తారు. అందరు హీరోలో ఏ సినిమా అంటే మీకు నచ్చుద్ది ఎక్కువ? అన్ని చూస్తుంటాం. నాకు ఇష్టం అంటే అన్ని ఇష్టం అన్నట్టు. చిరంజీవి ఇష్టం. చిరంజీవి. అందరు చిరంజీవి ఫ్యాన్స్ ఉన్నారు. అన్న మీరు? చిరు ఫ్యాన్. వాయమ్మో, చిరు ఫ్యాన్స్ అందరు. మళ్ళీ చిరు ఫ్యాన్స్ అందరు ఇటు ఉన్నారు కాబట్టి లాస్ట్ గేమ్ అయిపోయిన తర్వాత ఒక సాంగ్ పెడతా చిరంజీవి గారిది. ఖచ్చితంగా డాన్స్ చేయాలి మీరంతా. రైట్, 3 2 1 స్టార్ట్. లాస్ట్ 10 9 స్టాప్. రైట్ అన్న, ఇక్కడ ఇందాక T2 లెక్క పెట్టాం కాబట్టి T2 లెక్క పెడదాం ఒకసారి. ఎన్ని వేసారు అనుకుంటూ? 3 వేసారా? రైట్, 1 2 3 వేసారు అన్న. అన్న మీరు ఎన్ని వేసారు అనుకోవచ్చు? ఇగో ఇక్కడ అన్న కలద్దాలు పెట్టుకోరు, మీరు పెట్టుకోలేదు. 6 వేసారు. చూసారు కదా, చూసారు, నాకు తెలుసు. 1 వావ్, 6 వేసారు అన్న గారు. ఇక్కడ లాస్ట్ టీం వచ్చేసి లాస్ట్ టీంని ఒకసారి మాట్లాడదాం. సార్ మీ పేరు? బండయ్య గారు. మీ పేరు? గోపాల్ గారు. మీకు ఏ హీరో అంటే ఇష్టం? అల్లు అర్జున్ నటించిన మూవీస్లో ఇప్పటివరకు, అప్పటి నుండి ఇప్పటి వరకు మీరు ఫస్ట్ సినిమాకి వెళ్ళి ఇప్పటివరకు చూస్తుండొచ్చు కాబట్టి ఏ మూవీ అంటే ఇష్టం ఎక్కువ? పుష్ప. 1 or 2? 2 ఎట్లా ఉండబోతుంది? 1 చూసారు కాబట్టి ఐడియా లేదు. ఎక్స్పెక్టేషన్ తగ్గేదేలే అంటే. ఒక్క సిగ్నేచర్ అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి ఒకసారి చేయండి. తగ్గేదే అదే అన్న. మీరు? చిరంజీవి గారు. ఇక చిరంజీవి స్టెప్ వేయాల్సిందే. లాస్ట్ మా లాస్ట్ కి చిరంజీవి స్టెప్ వేస్తారంటే ఒకసారి చూద్దాం. రైట్, గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. రెడీ 3 2 1 స్టార్ట్. బండయ్య గారు తెలివితో చేస్తున్నారు. 10 9 8 7 6 5 4 3 2 1 టైమ్ అప్ కల్లా వేసేసారు మీరు. ఒకటి గంట కొట్టిరు. ఇక్కడ కూడా మన గంట టైం అయిపోయింది కాబట్టి లాస్ట్ టీం ఎన్ని బాల్స్ వేసారో ఒకసారి లెక్క పెడతాం. ఫైనల్ టీం. ఇక దీంట్లో హైయెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మళ్ళీ ఇంకో మ్యాచ్ ఉంటుంది అందరికి. రైట్, ఒక్కసారి ఇటు కాల్ చేద్దాం. అయ్యా ఏందన్నా ఒకటే వేసారు మీరు, అల్లు అర్జున్ ఫ్యాన్ అయ్యి. ఎన్ని బాల్స్ వేయాలి మీరు కూడా? టప్ప వేయాలి. సింగిల్. రైట్ అన్న మీరు? అన్న బాగా పడ్డట్టున్నాయి బండయ్య గారు. 1 వావ్ 8.
యా థ్యాంక్ యూ అన్న 8 వేశారు మీరు మీరు కూడా ఒక వెల్ ట్రైడ్. యా ఇప్పుడు 8 వేశారు కాబట్టి 8 ఇంకో కొంతమూరు మన సంతోష్ గారు వేశారు. ఇటు ఎన్ని 7 వేశారు. ఓకే మీకు 7 తర్వాత ఇంకొకరు హైయెస్ట్ ఎవరు వేశారు? 7, 8, 6. ఓకే 7, 6 కాబట్టి అయితే మీకు సంతోష్ గారికి ఒక మ్యాచ్ పెడతాను. ఇక్కడ బండయ్య గారికి సంతోష్ గారికి ఇంకో మ్యాచ్ ఉంటుంది. వాళ్ళిద్దరిలో ఫైనల్ అండ్ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఉంటుంది. రైట్ మీరు వచ్చేసండి ఇక. యా మనకి ఇందాక రౌండ్ 1 అయిపోయింది. ఇప్పుడు రౌండ్ 2. రౌండ్ 2లో మనకి జస్ట్ 4 పీపుల్స్ ఉన్నారు. ఇక్కడ మనకి టాప్ 8 బండయ్య గారు ఉన్నారు, టాప్ 8 సంతోష్ గారు ఉన్నారు. అయితే వీళ్ళిద్దరిలో ఒక మ్యాచ్ పెడదాం. అండ్ అదేవిధంగా మనకి 6 and 7 ఇంకొకళ్ళు ఉన్నారు. సంతోష్ గారు ఇంకొకటి, సంతోష్ గారు ఒకటి, పవన్ గారు ఒకటి. వాళ్ళిద్దరు కూడా ఇంకో ఫైనల్ రౌండ్ పెట్టేసి వాళ్ళలో టాప్ 3rd రౌండ్ తీసేసి టాప్ 2ని తీద్దాం. టాప్ 1 టాప్ 2ని మనం సెలెక్ట్ చేద్దాం ఒకసారి ఎవరైతే బాగా ఆడతారు అనేది. యా మీ గేమ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే సేమ్ రూల్స్ సేమ్, బట్ ఒక్కొక్క బాల్ తీసుకోవాలి, లైన్ క్రాస్ చేయొద్దు. రెడీ స్టడీ గో 1 2 3 స్టార్ట్. ఆహా పోటా పోటీగా జరుగుతుంది. నేనంటే నేను అన్నట్టు వేస్తున్నారు బండయ్య గారు, సంతోష్ గారు. Ten, 9, 8. 7, 6, 5, 4, 3, 2, 1. Time up. Claps అంతా. వచ్చేసి మీది ఎల్లో బాస్కెట్ వచ్చేసి బండయ్య గారిది. ఓకే రెడీ 1 2 3 4. సంతోష్ గారు 4 బాల్స్ వేశారు. క్లాప్స్. 4 balls వెల్ రైడ్ సంతోష్ గారు. రైట్ బండయ్య గారిది ఒకసారి లెక్క పెడదాం. 1 2, 3, 4, 5, 6. 7. వావ్ 7 balls. ఇందాక 8 ఇందాక ఇప్పుడు 7. ఒకటి తగ్గింది అంటారు. దేనికి అనొచ్చు? రెడీ స్టడీ గో 1 2 3 స్టార్ట్. వావ్ సంతోష్ గారు భలే ఇస్తున్నారు. పవన్ గారికి తగ్గిపోయినాయి బాల్స్ అటు. చిన్నప్పుడు బాగా ఓటీలు ఆడుతుండేమో, మస్తు ఇస్తున్నారు ఒక్కొక్కరు. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2. 1. Time up. Claps. ఇద్దరు పోటా పోటీగా వేసిర్రు. చాలా ఘర్షణగా ఆడిరు ఒక్కొక్కరు. చాలా లెక్క చూస్తే ఒకసారి లెక్క చేద్దాం. 1 2 3 4 balls వేశారు. క్లాప్స్. పవన్ గారు అయితే ఇక సంతోష్ గారి దగ్గరకు వచ్చేసి 1 2 3 4 క్లాప్స్. డ్రామాచ్. ఇక మీ ఇద్దరికి ఒకటే 12 బాల్ ఇస్తా. 12 బాల్లో ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళే ఫైనల్. 12 బాల్ మిస్ అవ్వకుండా డైరెక్ట్ గోల్ చేయాలి. ఓకే పన్నెండు బాల్ ఎన్ని ఇచ్చారు ఒకసారి లెక్క పెట్టేస్తా. పవన్ గారు లెక్క పెడతాం ఒకసారి. 1 2 3. పవన్ గారు 3 balls వేశారు. రైవెల్డ్. మీరు ఎన్ని ఇచ్చారు అనుకుంటున్నారు? నేను ఇటు ఈవెన్ అవుట్ చేసిన పవన్ గారు బ్లూ అన్ని కమిట్మెంట్ అయ్యారు. కానీ తీరా చూస్తే ఫస్ట్ సంతోష్ గారు లెక్క పెట్టాడు. నేనైతే సంతోష్ గారు టోటల్ 3 balls వేశారు. పవన్ గారు 2 balls వేశారు. కాబట్టి ఈ 12 balls రౌండ్లో మనకి సంతోష్ గారు గెలిచారు. క్లాప్స్. సంతోష్ గారు అట్లానే ఉండండి. బండయ్య గారు మీరు వచ్చేసేయండి. మీ ఇద్దరిలో ఇక ఫైనల్ ఎవరు అనేది తెలుస్తుంది. ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అనేది. ఓకే 3 2 1 స్టార్ట్. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైమ్ అప్. క్లాప్స్. ఫైనల్ రౌండ్ ఎవరు గెలిచారు అనేది చూద్దాం ఒకసారి. 1 2 3 balls. సంతోష్ గారు ఇందాక లాస్ట్ 3 వేసారు, ఇప్పుడు 3. ఎందుకు అంత తగ్గినట్టు ఫైనల్ రౌండ్లో మీకు? స్టామినా పోయిందా? స్టామినాకి ఏం కావాలి మళ్ళా? ఓకే ఇప్పుడు బండయ్య గారి లెక్క పెడదాం. ఫైనల్ 2 3
4 5 క్లాప్స్. బండయ్య గారు ఫస్ట్, సెకండ్ వచ్చేసి సంతోష్ గారు గెలిచారు. అండ్ మా ధాత్రి లైఫ్ నుండి ఒక చిన్న స్మాల్ గిఫ్ట్స్ ఇద్దరికి, ఫస్ట్ ప్రైజ్కి సెకండ్ ప్రైజ్కి. ఫస్ట్ ప్రైజ్కి ధాత్రి లైఫ్ నుండి ఒక చిన్న స్మాల్ గిఫ్ట్ బండయ్య గారికి ఇస్తున్నాను. క్లాప్స్. అండ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి సంతోష్ గారు గెలిచారు. సార్ మా ధాత్రి లైఫ్ నుండి స్మాల్ గిఫ్ట్. ఇక అందరూ గెలిచినట్టే కదా, ఫైనల్గా ఒక స్టెప్ వేసి వెళ్ళాలి. మంచిగా మాతో డాన్స్ చేసినందుకు, అదే విధంగా మంచిగా గేమ్ ఆడి గెలుచుకున్నందుకు అందరికీ థ్యాంక్ యూ. అండ్ అదేవిధంగా మా ఛానల్కి ఒక్కసారి అందరూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.